బ్రేకింగ్ న్యూస్. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణను ముమ్మరం చేసింది. జోగి రమేష్ కొడుకులు రాజీవ్, రోహిత్, రాము కుమారులు రాకేష్, రామ్మోహన్లు సిట్ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి గురునానక్ కాలనీలోని సిట్ ఆఫీస్కు వెళ్లారు. నకిలీ మద్యం కేసులో తండ్రుల పాత్రలో కొడుకుల ప్రమేయం ఉందని అనుమానంతో అధికారులు విచారణకు పిలిచారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే జోగి రమేష్ సోదరుడు జోగి రాములు ఉన్నారు, ఆల్రెడీ అదుపులో ఉన్నారు, పోలీసులు అదుపులో ఉన్నారు. జోగి రమేష్ కొడుకులు రాజీవ్, రోహిత్, అలాగే జోగి రాము కుమారులు రాకేష్, రామ్మోహన్లు సిట్ ఆఫీసు విచారణను ఎదుర్కొనున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి గురునానక్ కాలనీలోని సిట్ ఆఫీసుకు వెళ్లారు. నకిలీ మద్యం కేసులో తండ్రుల పాత్ర ఉంది, ఆ తండ్రుల పాత్రలో కొడుకుల ప్రమేయం ఎంతవరకు ఉంది అనేటువంటి అనుమానంతో వాళ్ళ నలుగురిని, అంటే జోగి రమేష్ కొడుకులిద్దరిని, జోగి రాము కొడుకులిద్దరిని కూడా సిట్ అధికారులు విచారణకు పిలిపించారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇద్దరు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. సో వాళ్ళ కస్టడీ కూడా ఇటీవలే ముగిసింది. అయితే వాళ్ళ దగ్గర నుంచి అనేక కీలక విషయాలు రాబట్టారు. ఇప్పుడు తండ్రుల పాత్రలో కొడుకుల ప్రమేయం ఎంతవరకు ఉంది అనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జోగి రమేష్ కొడుకులు రాజీవ్, రోహిత్, రాము కొడుకులు రాకేష్, రామ్మోహన్లు ఇద్దరు మొత్తం నలుగురు సిట్ ఆఫీసులో విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి గురునానక్ కాలనీలోని సిట్ ఆఫీస్కి వెళ్లారు. సో తండ్రుల పాత్రలో నకిలీ మద్యం కేసులో తండ్రుల పాత్ర ఉంది, ఆ తండ్రుల పాత్రలో కొడుకుల ప్రమేయం ఎంతవరకు ఉంది అనే దానిపైన ఆ అనుమానం, దాని కోణంలో విచారణ జరపబోతున్నారు సిట్ అధికారులు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, విచారణకు హాజరయ్యారా జోగి రమేష్, జోగి రాముల కొడుకులు మొత్తం నలుగురు? రాజేష్, మొత్తం చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే జోగి రమేష్, జోగి రాముల కుమారులు ఇద్దరు రాజేష్, అలాగే రామ్మోహన్ రావుతో పాటు రాజీవ్ మొత్తం నలుగురు మరికొద్ది సేపట్లోనే విజయవాడ తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయం ఎదుట విచారణకి హాజరు కాబోతున్నారు. ఏదైతే తండ్రులకు సంబంధించి మద్యం వ్యవహారంలో, నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలు వీరు వ్యవహరించారు, అలాగే గతంలో వీరికి సంబంధించిన ల్యాప్టాప్లకు సంబంధించి కూడా వీరి కుమారుల ల్యాప్టాప్లకు సంబంధించి కూడా వినియోగించినట్లు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించి ఏ రకమైన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు, ఏ రకంగా ఇది కొనసాగుతుంది అనే దానికి సంబంధించి కూడా అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. ఇప్పటికే విచారణకి జోగి సోదరులకు సంబంధించి కూడా హాజరయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే వారిద్దరు సంబంధించిన రాజు, రామ్మోహన్ కమాన్లకు సంబంధించిన నలుగురు విచారణకి హాజరు కాబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నుంచి బయలుదేరి అలాగే విజయవాడ చేరుకోబోతున్నారు. విజయవాడ తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి చేరుకొని నలుగురిని సుదీర్ఘంగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి మీకు ఉన్న సత్సంబంధాలు ఏంటి, మీకున్న పాత్ర ఏంటి, అలాగే వారి నలుగురికి సంబంధించిన ల్యాప్టాప్లు కూడా పూర్తి స్థాయిలో పాస్వర్డ్ ఓపెన్ చేసి వాటికి సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జోగి రమేష్, జోగి రాములకు సంబంధించిన సెల్ ఫోన్లని బయటకు తీసి విచారణ చేసిన సమయంలో కూడా కొంత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ల్యాప్టాప్కి సంబంధించిన కొంత డేటా దాంట్లో ఉన్నట్లు కూడా గుర్తించారు. ఎందుకంటే జోగి రమేష్కి సంబంధించిన ఫోను, జోగి రాజీవ్కి సంబంధించిన కంప్యూటర్ అంటే ల్యాప్టాప్కి సంబంధించిన వాట్సాప్ చాట్ దాంట్లో నుంచి కూడా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఏ రకమైన వివరాలు ఉన్నాయి, ఏంటి దీనికి సంబంధించిన ఏంటి పాత్ర ఏమిటి, ఎవరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఎవరితో మీకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, అలాగే అద్దెపల్లి జనార్దను, జగన్మోహన్ రావులతో ఉన్న సత్సంబంధాలు ఏంటి, అలాగే మీ తండ్రులతో వారికి ఉన్న సంబంధం ఏంటి, అలాగే మీ తాతల నాటి వద్ద నుంచి కూడా వారితో సత్సంబంధాలు, పరిచయాలు ఉన్నట్లు కూడా గుర్తించారు కదా. సో గుర్తించిన నేపథ్యంలో ఏ రకంగా జరుగుతుందని చెప్పి కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం చూసుకోవచ్చు వారు నలుగురు కూడా విచారణకి హాజరవుతున్నారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ వారిని తీసుకొని వస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఏ రకంగా విచారణ జరగబోతుంది, విచారణలో ఏ అంశాలు వెలుగులోకి రాకపోతున్నాయి అనే దానికి సంబంధించి కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం అసలు ఏంటి అనే దానికి సంబంధించి జరుగుతుంది. సో ఎప్పుడు విచారణకు పిలిచారు, ఏంటి అనే దానికి సంబంధించి వివరాలు సేకరిద్దాం. సో మొత్తం మీద ఏంటి సార్ చెప్పండి, విచారణకు పిలిచారు, ఏ రకంగా ఉంటుంది, ఏంటుంది చూడాలి.
హెరాస్మెంట్లో భాగంగా చేస్తున్నారు. ముందుగా మా నాన్నగారికి కూడా ఎలాంటి సంబంధం లేదు. తెలియని కేసులో వాళ్ళని పెట్టి ఇంట్లో వాళ్ళని కూడా హెరాస్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. చూద్దాం. అంటే మొత్తం నలుగురిని పిలిచినట్లు ఉన్నారు కదా, అంటే మీ ల్యాప్టాప్లో కొంత డేటా ఉన్నది వారు ఒక అనుమానం వ్యక్తం చేస్తారు. ఏముంటుంది ల్యాప్టాప్లో ఎందుకు ఉంటుంది? ల్యాప్టాప్లో ట్రాన్సాక్షన్ మా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చాం, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. దాని మీద సమాధానం చెప్పమంటే చెప్తాం, అట్లే ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సార్, ఏంటి విచారణకు సంబంధించి వరుసగా జరుగుతుంది, ఎట్లా తీసుకుంటారు? ఈరోజు అన్యాయంగా అక్రమంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు తప్పుడు కేసుతో. ఈరోజు ఇంకా అది ప్రతీకారం ఇంకా తీర్చుకోలేదో లేకపోతే ఇంకా తీర్చుకోవాలని చెప్పిన ఇంకా కక్ష సాధింపుకి వెళ్ళాలని చెప్పిన చివరికి కుటుంబ సభ్యుల మీద గారా ఒక హెరాస్మెంట్. ఆ రోజు పాపం ఆయన అరెస్ట్ చేసేటప్పుడు కుటుంబం అంతా ఆయన పలకరిస్తానికి చూస్తానికి వెళ్తే వాళ్ళ మీద ఆ రోజు రమేష్ గారు సతీమణి గారి మీద కానివ్వండి, పిల్లల మీద కానివ్వండి కేసు పెట్టారు. మళ్ళీ ఈరోజు విచారణ పేరుతో ఈరోజు రాము గారి అబ్బాయిని, రమేష్ గారి ఇద్దరు అబ్బాయిని గారు పిలిచి ఏదో ల్యాప్టాప్ అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు, లింకులు అడుగుతారు. అంటే ఈరోజు ఒక కుటుంబం మీద కక్ష సాధింపుగా ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీ కానివ్వండి, రమేష్ గారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండటం కూడా జరుగుతుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే మనం మాట్లాడటం జరిగింది. సో మాట్లాడిన సమయంలో వారు పూర్తి స్థాయిలో వివరాలను అయితే చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే జోగి రమేష్ అలాగే రాము ఇద్దరు కుమారులని ఇద్దరిద్దరు నలుగురిని కూడా సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆ నలుగురిని కూడా తీసుకొని రావడం జరిగింది. వారు ఒకటే చెప్తున్నారు, రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించారు, రాజకీయ కక్షపూరిత భాగంగానే విచారణకు పిలిచారు, ఎక్కడా కూడా తమకు దీంట్లో పాత్ర లేదని చెప్పి జోగి రమేష్ కుమారుడు జోగి రాజు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కుమారులు ఇద్దరిని, ఆ తర్వాత జోగి రాము కుమారులు ఇద్దరిని సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఈ మేరకు వాళ్ళు సిట్ ఆ కార్యాలయానికి చేరుకున్నారు నలుగురు.